చేసి ఎడాపెడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కమర్షియల్ రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. సాంబశివరావు గారు, ఈ హైడ్రా యాక్టివిటీకి సంబంధించి కానీ లేకపోతే ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమానికి సంబంధించి కానీ మీరు ప్రభుత్వానికి కన్స్ట్రక్టివ్గా ఇచ్చే సజెషనా లేకపోతే ఒక సలహా అదేలే ఏమి ఇస్తారు మీరు? తప్పులు డూస్ అండ్ డోంట్స్ అంటాం కదా మనం, అవి బ్రీఫ్గా చెప్పండి. డూస్ అండ్ డోనాట్స్ అదేలే డోంట్స్ అంటాంలే. ఓకే, అయితే స్పష్టంగా నేను గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే ఇంపార్షియల్ గా ఉండమని కోరుతా ఉన్నాను. ఓకే, ఏమైందంటే ఇందా మీరు కరెక్ట్ గా దాన్ని ఉదాహరణ చెప్పారు, దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీగా. అవును, ఆ విధంగా అది ఉన్నప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ ఇన్నేళ్ల కాలంలో ఏ గవర్నమెంట్ చేయలేనంత మంచి పని చేసినట్లుగా ఈ రేవంత్ గారి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అది ఒకటి ఉండాలి. అది తన మన అనేది లేదు, అందరికి ఈక్వల్ గా ఉండాలి. రెండోది, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా చిన్న పేదవాళ్ళు, మధ్యతరగతి వర్గీయులు, వారికి అవసరం అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టవలసిన బాధ్యత ఉంది. మూడోది, ఇటువంటి తప్పులు ఎవరు చేశారో వాళ్ళందరూ కూడా మళ్ళీ బయటకు తీసుకురావాలి, ఎంక్వైరీ చేయాలి. నిన్న మొన్న అనేది కూడా కాదు. చేయకపోతే ఏమైందంటే ఆ నిమిషం చేసి చేతులు దులిపేసుకుంటే మమ్మల్ని ఏం చేయలేదు అనే ఒక భావన వస్తుంది. అది మూడోది. నాలుగో అంశం ఏంటంటే ఇది ఇప్పుడు ఓన్లీ చెరువుల పేరుతోనే జరుగుతా ఉంది. హైదరాబాద్ సిటీలో ఈ మధ్య నేను అసెంబ్లీలో చెప్పాను, ఈ ల్యాండ్ మాఫియా వారు వీరలు లేకుండా రియల్టర్స్ పేరుతోనూ ఫామ్ హౌస్ పేరుతోనూ చెరువులే కాకుండా గుట్టలు మింగేశారు. అవును, గుట్టలు మామూలుగా అదేదో అనకొండ ఏదో అంటారు చూసారా, అవును, అనకొండలాగా అంత ఉంది అవినీతి. మనం వైజాగ్ లో ఒక రుషికొండ చూసాం, హైదరాబాద్ లో అలాంటివి చాలా ఉన్నాయి. అదే అందువల్ల అది ఈ పరిధిలోకి వస్తుందా రాదా నాకు క్లారిటీ లేదు. అది ప్రభుత్వం చెప్పాలి. అది ప్రభుత్వం చెప్పి దాని మీద కూడా ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తే, నీకు ఇప్పుడు ప్రభుత్వం అప్పులతో ఉంది కదా, అవును, చాలా చాలా విలువ కలిగిన భూములు దొరుకుతాయి, చాలా డబ్బులు వస్తాయి. నాకు తెలిసి ఈ అప్పుల్లో సగం తీరిపోతాయి ప్రభుత్వానికి. వాస్తవం అది. ఆ విధంగా కొంచెం వైడర్ గా ఉంటే దాని మీద ఫోకస్ బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రైట్. సాంబశివరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ట్రాఫిక్ లో ఉండి కూడా